మహాభారతంలో విదురుడు ధర్మానికి, జ్ఞానానికి, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన అత్యంత గొప్ప వ్యక్తి. ఆయన ఎప్పుడూ కూడా అధర్మం వైపు మొగ్గు చూపలేదు. విదురుడు బంధాలతో పాటు ధర్మానికి కట్టుబడే వ్యక్తి. యమధర్మరాజు శాపం వల్ల దాసీపుత్రుడిగా జన్మించిన తన అపారమైన మేధస్సు, నీతితో అత్యున్న స్థానాన్ని పొందాడు. విదురుడి అద్భుతమైన విధానాలు పాండవులను విజయం వైపు నడిపించాయి. విదురుడు చెప్పిన విజయ సత్యాల్లో ఒకటి తెలివితేటలను సరిగ్గా ఉపయోగించుకోవటం. అలాగే ఏ వ్యక్తి అయితే పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకుంటాడో, అలాగే ఏ వ్యక్తి అయితే ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి సరైన సమయంలో ధైర్యంగా మాట్లాడతారో వారు చాలా త్వరగా విజయాన్ని అందుకుంటారని విదురుడు తెలిపాడు. సమాజంలో మనకు గౌరవం లభించటం అనేది మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. జ్ఞానాన్ని ఎవరితో అయినా పంచుకున్నప్పుడు మాత్రం మనకు ప్రతి చోట గౌరవం లభిస్తుందని విదురుడి నమ్మకం. ఇతరులపై ద్వేషభావం కలిగి ఉండేవాడు, ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తి తన జీవితాన్ని అసంతృప్తిగా గడుపుతాడు. చెడు లక్షణాలను తొందరగా విడిచిపెట్టడం మంచిదని విదురుడు తెలిపాడు. జన్మనిచ్చింది తల్లిదండ్రులు, భగవంతుడి తర్వాత స్థానం వారిదే. తల్లిదండ్రుల మనోభావాలు నొప్పించకుండా ప్రవర్తించాలని విదురుడు వెల్లడించాడు. ఎవరైతే ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందుంటారో వారికి సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుందని తెలిపాడు. అలాగే విదురుడి ప్రకారం నిరంతరం కష్టపడి పనిచేసి స్వీయ నియంత్రణ కలిగి ఉండి మంచి స్వభావంతో ఎప్పుడూ ఆనందంగా ఉంటూ అందరి మేలు కోరుతారో అలాంటి వ్యక్తి వద్దకు దుఃఖం రాదు. వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని తెలియజేయడం జరిగింది. ధర్మం కోసం నిలబడి నిరంతరం నీతి మార్గంలో నడిచినవాడు మహాత్మా అని పిలువబడేంత గొప్పవాడు విదురుడు.